మ్యామ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత హ్మ్. సో ఇప్పుడు ఆఫ్ కోర్స్ ప్రెగ్నెన్సీ బిఫోర్ మనం మాట్లాడుకున్నాం. ప్రెగ్నెన్సీ తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత హ్మ్. సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఏ టైమ్స్‌లో డాక్టర్స్‌ని అప్రోచ్ అవ్వాలి? హ్మ్. అంటే ఇక్కడ మనకి చాలా మనం సొసైటీ పరంగా చాలా వింటూ ఉంటాం. ఏంటి అంటే కొంతమంది వాట్ దే సే ఎక్కువగా నడవకూడదు, మెట్లెక్కకూడదు. మెట్లెక్కకూడదు, హ్మ్. బరువులెత్తకూడదు కూడదు. ఆ! ఇలా కొంతమంది చెప్తూ ఉంటారు. హ్మ్. ఇంకొంతమంది ఏంటి అంటే నో యాక్టివ్‌గా యాక్టివ్‌గా ఉండాలి. మనం వర్క్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి డెలివరీ ఫ్రీగా హ్మ్. ఉంటుంది. హ్మ్. ఇలా 2 సైడ్స్ ఉన్నాయి. సో హ్మ్. విచ్ ఈస్ ద కరెక్ట్ వే? ఇప్పుడు బేసికల్‌గా చెప్పాలి అంటే ప్రెగ్నెన్సీ అనేది ఎలా వస్తుంది? అంటే ఈజ్ ఇట్ వెరీ ప్రెషియస్ ప్రెగ్నెన్సీయా అనేది కూడా మనం చూసుకోవాలనమాట. అంటే ఓకే. చాలా ట్రీట్‌మెంట్ తీసుకున్న తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీలు కొన్ని ఉంటాయి. హ్మ్. కొంతమందికేంటంటే అన్‌ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. అవును. కొంతమందికేంటంటే స్పాంటేనియస్‌గా వాళ్ళు ప్లాన్ చేసుకున్న వెంబటే కన్సీవ్ అయిపోతారనమాట. సో, వాళ్ళని ట్రీట్ చేసే విధం కూడా మారిపోతది. స్పాంటేనియస్‌గా వచ్చిన వాళ్ళకి, తర్వాత అన్‌ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏంటి అంటే, వాళ్ళకి అసలు తెలీదు వాళ్ళు ప్రెగ్నెంట్ అని కూడా. కొంతమందికి అసలు టమ్మీ కూడా కనిపించదనమాట. కొంతమందికి ఏంటంటే వెరీ ప్రెషియస్ ప్రెగ్నెన్సీ. దీంట్లో ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 మంత్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాంట్లో ఏంటి అంటే, ఆ 3 మంత్స్‌లో మనకి బేబీ కూర్చునేది, తర్వాత బేబీ డెవలప్ అయ్యేది, ప్లాసెంటా డెవలప్ అయ్యే స్టేజ్ అనమాట. సో, అట్లాంటప్పుడు కొంతమందికి ఏంటి అంటే, కొంతమందికి బ్లీడింగ్ అవ్వడము, కొంతమందికి థైరాయిడ్ ఇష్యూస్ కరెక్ట్ చేసుకోకపోతే అబార్షన్ అవ్వడము, ఇలాంటివి ఉంటాయన్నమాట. ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ ద సేమ్ ఫర్ ద సేమ్ లేడీ. ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నంత ఆనందంగా సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉండకపోవచ్చు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నంత మార్నింగ్ సిక్‌నెస్ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉండకపోవచ్చు. సో, వాటెవర్ ఇట్ ఈస్ మీకు మార్నింగ్ సిక్‌నెస్ అనేది తప్పకపోవచ్చు. అంటే వామిటింగ్స్ రావడం ఇవన్నీ కామన్. ఇప్పుడు జనరల్లీ దే సే కదా! కళ్యాణం వచ్చినా, కక్కొచ్చినా ఆగదు అనేసి. సో, మార్నింగ్ సిక్‌నెస్ ఉంటే దాన్ని మేనేజ్ చేసుకోవడం, దానికి తగ్గట్టుగా డైట్ తీసుకోవడము, తర్వాత హెల్తీగా తీసుకోవడం. వాటెవర్ ఇట్ ఈస్ యూ ఆర్ టేకింగ్ ఫర్ యువర్ బేబీ ఆల్సో. సో, మీరు మంచి హెల్తీ డైట్ తీసుకోవడము, జంక్ అనేది అవాయిడ్ చేయడము, తర్వాత స్టీమ్డ్ ఫుడ్ అనమాట. ఫస్ట్ 3 మంత్స్‌లో వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువుంటుందనమాట. సో, ఆయిలీగా తీసుకున్న, ఘీ ఎక్కువున్నవి తీసుకున్నా కానీ వాళ్ళకి వామిటింగ్ వచ్చే అవకాశం ఎక్కువుంటుందనమాట. అట్లాంటప్పుడు స్టీమ్డ్ ఇడ్లీ, స్టీమ్డ్ దోస అట్లాంటివి తీసుకోవడం బెటర్ అనమాట. సో, తర్వాత ఇంకోటేంటంటే కొంచెం జంక్ అనేది కట్ డౌన్ చేయడము, తర్వాత ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము, తర్వాత మిల్క్ తీసుకోవడము. సో, దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్. ఇంకొకటేంటి అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అంటే దే హావ్ టు సైమల్టేనియస్‌లీ టేక్ టాబ్లెట్స్ ఫర్ థాట్. ఇంకా ఇది ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. తర్వాత ఫస్ట్ 3 మంత్స్‌లో మనకి స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఒకటి ఇంపార్టెంట్. ఎన్‌టీ స్కాన్ అంటామనమాట. న్యూకల్ ట్రాన్స్‌లెన్సీ స్కాన్ దట్ ఈస్ డన్ బిట్వీన్ 11-13 వీక్స్. అది చాలా ఇంపార్టెంట్. ఆ స్కాన్‌తో పాటు ఒక డబుల్ మార్కర్ టెస్ట్ అని ఉంటుంది. అదేంటి అంటే బేబీకి ఏదైనా క్రోమోజోమ్ అబ్నార్మాలిటీ ఉందా అనేది చెప్పేదనమాట. సో, మనకి 11-13 వీక్స్ అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ థర్డ్ టు ఫోర్త్ మంత్‌లో మనం చేసే టెస్ట్ అనమాట. సో, అట్లాంటప్పుడు మనకి ఏదైనా బేబీకి ఏదైనా అబ్నార్మాలిటీ ఉందంటే దెన్ వీ కెన్ ఈజిలీ లైక్ గైడ్ ద పేషెంట్ అనమాట. బేబీలో అబ్నార్మాలిటీ ఉందండి, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఉంది, డౌన్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంది. సో, దిస్ బేబీ షుడ్ నాట్ బి దేర్ అన్నట్టుగా మనం అబార్షన్ కూడా వెళ్ళొచ్చు. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ప్లాసెంటా అనేది కిందకుంటుందనమాట. వాళ్ళకి ఒకసారి బ్లీడింగ్ స్టార్ట్ అయిందంటే డెలివరీ అయ్యేంత వరకు కూడా బ్లీడింగ్ అవుతానే ఉంటుందనమాట ప్రెగ్నెన్సీలో. సో, వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలంటే కొంచెం బెడ్ రెస్ట్ తీసుకోవడము, తర్వాత కొంతమందికి గర్భసంచి ముఖద్వారం చాలా చిన్నగా ఉంటుందనమాట. సర్వైకల్ స్టిచ్ వేస్తాము దానికి. ఏంటంటే కెపాసిటీ పెరగడానికి. సో, అది వేయడము, దాని తర్వాత రకరకాలుగా ఎవ్రీ స్టేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్స్. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ స్కాన్ ఏంటంటే టీఫా స్కాన్ అనమాట. అది 5th మంత్‌లో చేస్తాము. దాంట్లో ఏంటంటే అనటామికల్‌గా ఏదైనా బేబీకి ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా అని తెలుసుకోవడానికి. సో, దట్ ఈస్ ఆల్సో దేర్. సో, మనకి పుట్టబోయే బేబీ బావుందా లేదా అనేది మనకు ముందే తెలిసిపోతుందనమాట. సో, ఇవన్నీ చెకప్స్ చేసుకుంటూ తర్వాత లాస్ట్ ట్రైమెస్టర్ అంటే 7th, 8th, 9th మంత్‌లో మనకి బేబీ వెయిట్ బాగా పెరుగుతుందా లేదా, తర్వాత బేబీ చుట్టూ ఉన్న ఉమ్ము నీరు బావుందా లేదా, తర్వాత బేబీకి బ్లడ్ సప్లై అనేది సరిగ్గా జరుగుతుందా లేదా, మదర్‌కి ఏమన్నా వెయిట్ ఎక్కువ గెయిన్ అవ్వడం గానీ, లేకపోతే బీపీ వచ్చే అవకాశం ఏమన్నా ఉందా, తర్వాత షుగర్ ఏమన్నా డెవలప్ అవుతుందా, యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమన్నా వస్తుందా, వెజైనల్ ఇన్ఫెక్షన్ ఏమన్నా వస్తుందా. వెజైనల్ ఇన్ఫెక్షన్ వల్ల యూ రియలీ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్. ఏంటి అంటే వెజైనల్ ఇన్ఫెక్షన్ వల్ల అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ కాస్త
ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ మెంబ్రెయిన్ని వీకెన్ చేసేసి అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట మనకి. ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అయిపోయి 5th మంత్లో 4th మంత్లో మనకి అలా కూడా అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో గట్ హెల్త్ మంచిగా మెయింటైన్ చేయడము, మనం తీసుకునేది ఇంపార్టెంట్, చేసేది ఇంపార్టెంట్. అలా అని చెప్పేసి మెట్లు ఎక్కకుండా ఉండకూడదు, తర్వాత కింద కూర్చోకూడదు, ఎక్కువ దూరం నడవకూడదు, ఫాస్ట్గా నడవకూడదు, అట్లాంటివి ఏమి లేవండి. యూ కెన్ బీ ఈక్వల్లీ యాక్టివ్. మీరు చేసే డెస్క్ జాబ్ అయినా మీరు వెళ్ళొచ్చు, 9th మంత్ వరకు కూడా వెళ్ళొచ్చు. ఇఫ్ యూ రియలీ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ లైక్ సర్విక్స్ షార్ట్ ఉంది, తర్వాత ఇది చాలా ప్రెషియస్ ప్రెగ్నెన్సీ, ట్విన్ ప్రెగ్నెన్సీ ఉంది, లేదు అంటే మదర్కి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మాత్రం బ్లడ్ సప్లై అనేది సరిగ్గా జరగట్లేదు, దీనివల్ల స్ట్రెస్ ఉంది అంటే మాత్రం డెఫినెట్గా అది కొంచెం పక్కన పెట్టేసి దిస్ ఈజ్ ప్రయారిటీ, ప్రెగ్నెన్సీ ఈజ్ ప్రయారిటీ. సో దానిపైన కాన్సన్ట్రేట్ చేయడము, మెడికల్ హెల్ప్ తీసుకోవడము, కరెక్ట్ టైంకి చెక్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే మ్యామ్.